హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవమ్మ రుచులు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు మీ ముందు ఉన్న వంట చూస్తే సిటీ హోటల్ వంటలన్నీ సైడ్ అయిపోతాయి. ఈ రోజు మేము చేసే వంట మామూలు వంట కాదు, గ్యాస్ మీద చేసే వంట కాదు, కుక్కర్లో చేసే వంట కాదు, కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చేసిన నాటుకోడి శనగల కాంబినేషన్ కర్రీ. ఇది బాయిలర్ కోడి కాదు, నాటుకోడి. పల్లెటూరి గాలి, పల్లెటూరి నీళ్లు, ఊరిగాలిలో పెరిగి గట్టిగా అయిన నాటుకోడి. సంక్రాంతి అప్పుడు నాటుకోడి శనగల కాంబినేషన్లో కూర తింటే అసలు పండగ కంప్లీట్ అయినట్టే. మట్టి పాత్రలో వంట చేస్తే మసాలా లోపలికి దిగుతుంది, కట్టెల పొయ్యి మీద చేస్తే స్మోక్ ఫ్లేవర్ ఎక్స్ట్రా బోనస్. ఈ సంక్రాంతి రోజు కొత్త బియ్యం అన్నంతో ఈ నాటుకోడి శనగల కూర తింటే స్వర్గమే. ఈ కర్రీలో రుచి మాత్రం గట్టిగా ఉంటుంది. ఈ వీడియోలో మేము ఈ సంక్రాంతి స్పెషల్ నాటుకోడి శనగల కర్రీ ఎలా చేశామో స్టెప్ బై స్టెప్గా పక్కా తెలంగాణ స్టైల్లో చూపిస్తాం. వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వంట చూస్తే ఊరి స్మెల్ గుర్తుకు వస్తుంది, మన అమ్మమ్మ నానమ్మ చేతుల రుచి గుర్తుకు వస్తుంది. పదండి ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో సంక్రాంతి రుచి మొదలు పెడదాం. ముందుగా ఈ శనగలను మంచినీళ్ళలో 4-5 గంటలు నానబెట్టాలి. అప్పుడే గింజలు సాఫ్ట్ అయ్యి కర్రీలో కలిస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. సమయం ఇస్తే శనగలు కూడా ఫుల్ ఫ్లేవర్ ఇవ్వడానికి రెడీ. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకున్న కిలో నాటుకోడి ముక్కలు, నానబెట్టి శుభ్రంగా కట్టుకున్న శనగలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాజాగా ఉన్న కొత్తిమీర, పసుపు, నూనె, కల్లుప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 8 లవంగాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, మసాలాలు, ధనియాల పొడి తీసుకుందాం. గ్రామీణ వంట అంటే గ్యాస్ కాదు, కట్టెల పొయ్యే అసలు రాజు. ముందు కట్టెల పొయ్యి చక్కగా రెడీ చేసుకున్నాం. కట్టెలు మండుతుంటే ఆ మంటల శబ్దమే ఒక మ్యూజిక్. ఇప్పుడు మండుతున్న పొయ్యి మీద మన పూర్వీకుల గర్వం ఈ మట్టి పాత్రను మెల్లగా పెట్టాం. మట్టి పాత్ర అంటే రుచి, వాసన, ఆరోగ్యం అన్నీ కలిసిన ప్యాకేజ్. ఇప్పుడు ఇందులో నూనె పోస్తున్నాం. నూనె నెమ్మదిగా వేడెక్కుతుంటే ఆ పొయ్యి మంటలు, ఆ మట్టి వాసన, ఇవే అసలైన గ్రామీణ వంట సంకేతం. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మసాలా ఈ మట్టి పాత్రలో పడి రుచికి కొత్త అర్థం చెప్పబోతుంది. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్లో 2 బగారాకులు, 1 మరాఠీ మొగ్గ, 2 పెద్ద యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, కొంచెం బండ పువ్వు, 8 లవంగాలు వేసుకోవాలి. వేడైన నూనెలో మసాలాలు పడ్డాక వీటి వాసన గాలిలో కలుస్తాయి. వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి నూనెలోకి ఎంట్రీ ఇస్తున్నాయి మన దేశీ ఉల్లిపాయలు. ఇక్కడ మట్టి పాత్ర మాయ ఏమిటంటే ఉల్లిపాయలు నెమ్మదిగా ఫ్రై అవుతాయి, లోపల దాకా రుచి దిగుతుంది. ఇప్పుడు తొందర పనికిరాదు, నెమ్మదిగా కలుపుతుంటే ఉల్లిపాయలు కూడా ఆనందంగా చెబుతాయి, మమ్మల్ని ఓపికతో వేయించు, నాటుకోడి శనగల రుచి మేమే బయటకు తీస్తామని. ఇక్కడ ఉల్లిపాయలు లైట్గా సాఫ్ట్గా అయ్యి కొంచెం అంచుల దగ్గర బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలాగే కలుపుతూ ఉండాలి. ఇదే కర్రీకి బలమైన బేస్. ఇక్కడే ఫిక్స్ అయిపోతుంది నాటుకోడి శనగల కాంబినేషన్ అసలు టేస్ట్. ఉల్లిపాయలు నూనెలో నెమ్మదిగా ఉడుకుతూనే ఉన్నాయి. మట్టి పాత్రలో వంట అంటే అదే ఓపిక, అదే టేస్ట్. ఈ దశ చాలా ఇంపార్టెంట్. ఉల్లిపాయలు పూర్తిగా ఉడికితేనే నాటుకోడి శనగల కాంబినేషన్ తన అసలు రూపం చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఆవిరి చూడండి, ఇదే మన పల్లెటూరు వంటింటి సిగ్నేచర్ స్మెల్. ఈ వాసన వస్తే చాలు ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరిగా వంట దగ్గరికి రావటం స్టార్ట్ చేస్తారు. ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్గా మారుతూ నూనెలో కలిసిపోతున్నాయి. ఇది చూస్తుంటేనే కర్రీ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇప్పుడు కొంచెం కల్లుప్పు తీసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా కలిపితే బ్రౌన్ కలర్ ఇంకా డీప్ అవుతుంది. నూనె కూడా ఉల్లిపాయలతో ఫ్రెండ్షిప్ కుదుర్చుకుంటుంది. ఇక్కడే అసలు మ్యాజిక్. కల్లుప్పు వల్ల ఉల్లిపాయలలోని తేమ బయటికి వచ్చి మట్టి పాత్రలో వాసన ఇంకా డబల్ అవుతుంది. అసలు టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యి నూనె వదిలిన ఈ స్టేజ్ మీదకి ఎంటర్ అవుతున్నాయి వంటింటి పవర్ జోడి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మట్టి పాత్రలో దిగగానే వాసనతోనే కర్రీ తన పవర్ చూపిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కలపాలి. అల్లం పేస్ట్ వాసన పచ్చిగా ఉండకూడదు. అల్లం పేస్ట్ కాస్త గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఓపికగా వేయించాలి. ఈ దశలోనూ నాటుకోడి కర్రీకి కావలసిన బలమైన బేస్ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మన వంటింటి పవిత్రమైన పదార్థం పసుపు వేసుకోవాలి. ఇది రంగుకు మాత్రమే కాదు, రుచికి, ఆరోగ్యానికి కూడా ఇదే బేస్. పసుపు పడగానే చూడండి మట్టి పాత్రలో రంగు ఎలా మారిందో. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు నెమ్మదిగా కలుపుతుంటే పసుపు నూనెలో కరిగిపోతూ కర్రీకి అసలు రంగు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలు హీరో ఎంట్రీ వచ్చేసింది. మన ఊరి గర్వం నాటుకోడి. ఈ నాటుకోడి ముక్కలు చూడండి, ఫారం కోడి కాదు, ఓపికతో పెరిగిన రుచితో నిండిన అసలు కోడి.
పసుపు పడిన ఆ పేస్ట్లోకి నాటుకోడి దిగగానే మట్టి పాత్ర ఒక్కసారిగా చెప్పేస్తుంది ఇవాళ పండగే అని. ఇప్పుడు నెమ్మదిగా కలపాలి. ప్రతి కోడి ముక్కకి ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ బాగా పూతల పట్టాలి. ఇక్కడే అసలు సీక్రెట్. కోడి ముక్కలు నూనెలో కాస్త తిరిగితే వాటిలోని నాటు ఫ్లేవర్ బయటికి వస్తుంది. 5 నిమిషాలు గడిచాయి. మూత తీసే టైం వచ్చింది. చూడండి ఈ పొగలు. ఇదే మట్టి పాత్ర మాయ, కట్టెల పొయ్యి గొప్పతనం. ఈ ఆవిరిలోని నాటుకోడి రుచి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి బేస్, పసుపు సువాసన అన్నీ కలిసి దాగున్నాయి. ఇప్పుడే కోడి ముక్కలు తమ నాటు రసాన్ని వదులుతున్నాయి. నీళ్లు పోసినట్టే అనిపించినా ఇది కోడి నుంచి వచ్చిన స్వచ్ఛమైన రసం. ఇప్పుడు కోడి ముక్కలు మెత్తబడుతూ బేస్ అంతా కర్రీగా మారిపోతుంది. ఈ స్టేజ్లోనే నాటుకోడి తన అసలు శక్తి చూపిస్తుంది. కూర మంచి ఊపులో ఉంది. ఇప్పుడు ఇందులోకి స్ట్రేట్గా కట్ చేసిన 4 పచ్చిమిర్చులు వేస్తే కారం మెల్లగా దిగుతుంది. వేసిన వెంటనే ఈ వాసన చూడండి. మిర్చి వాసన కూరలో కలిసిందంటే ఆకలి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు నెమ్మదిగా కలపాలి. కాస్త క్రంచ్గా ఉండాలి. 5 నిమిషాలు నెమ్మదిగా ఉడికిన తర్వాత ముందే నానబెట్టిన శనగలు నెమ్మదిగా వేసి కలపాలి. ఈ శనగలు చూడండి, నాటుకోడి రసంలోకి దిగగానే తమలో ఉన్న బలం అంతా కూరకి ఇస్తాయి. ఇప్పుడు నెమ్మదిగా కలిపితే శనగలు కోడి రసాన్ని పీల్చుకుంటూ కూరకి మంచి మందం తీసుకొస్తాయి. ఇదే ఈ కాంబినేషన్ అసలు సీక్రెట్. నాటుకోడి ఘాటు, శనగల ఘాటు రుచి రెండూ కలిసి కూరను గట్టి స్థాయికి తీసుకెళ్తాయి. ఇంకా కొద్దిసేపు ఉడికితే శనగలు మెత్తబడి కోడి ముక్కలతో ఫుల్గా కలిసిపోతాయి. చూడండి, 10 నిమిషాలు నెమ్మదిగా ఉడికిన తర్వాత నాటుకోడి శనగలు రెండు ఒకటైపోయాయి. ఇప్పుడు కలుపుతుంటేనే తెలుస్తుంది కూర ఎంత బాగా పట్టుకొచ్చిందో. శనగలు మెత్తబడి కోడి రసాన్ని లోపలి దాకా పీల్చుకున్నాయి. ఈ వాసన చూస్తే చాలు ఇది సాధారణ కూర కాదు అని మన ముక్కే చెప్పేస్తుంది. ఇప్పుడు అసలు టేస్ట్ ఫిక్స్ అయ్యే టైం వచ్చింది. ఇప్పుడు కూరకి కావలసిన కారం ఎంట్రీ. ఇక్కడ గమనించండి, కారం మనకు నచ్చినంత, నాటుకోడి ఘాటును బయటకు తీసుకొచ్చేంత మాత్రమే వేస్తున్నాం. ఇప్పుడు నెమ్మదిగా కలుపుతుంటే కారం నూనెలో కరిగిపోతూ కూర అంతా సమానంగా పాకుతుంది. ఈ స్టేజ్లో కూర రంగు కాస్త ముదురుతుంది. ఇదే అసలు నాటు వంట సిగ్నేచర్. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు యాడ్ చేస్తున్నాం. నీరు పోసిన వెంటనే కూర మళ్ళీ ఊపందుకుంటుంది. కారం, కోడి రసం, శనగల రుచి అన్నీ కలిసి మంచి గ్రేవీగా మారతాయి. ఇప్పుడు నెమ్మదిగా కలిపితే నీళ్లు కూరతో కలిసి మట్టి పాత్రలో ఒకటైపోతాయి. ఇక్కడే అసలు సీక్రెట్. నీళ్లు ఎక్కువగా అయితే పలుచగా అవుతుంది, తక్కువైతే గట్టిగా ఉంటుంది. అందుకే ఓపికగా చూసుకోవాలి. ఇంకా కొద్దిసేపు మూత పెట్టి ఉడికిస్తే నాటుకోడి శనగల కూర పూర్తిగా పండిపోతుంది. ఇందులోకి కాస్త ఉప్పు వేసుకోవాలి. ముందే ఉప్పు వేసాం, కానీ నీళ్లు కలిసిన తర్వాత రుచి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. ఈ స్టేజ్లో ఉప్పు తక్కువైనా ఎక్కువైనా కూర టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకే ఓపికగా మనకు అలవాటైన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి పవర్ ఇచ్చే టైం వచ్చింది. ఇదిగో మన ఊరి మాస్టర్ మసాలా ధనియాల పొడి. చిన్నదే అయినా కూరలో వేసిన వెంటనే రుచి ఒక్కసారిగా మారిపోతుంది. పొడి పడగానే ఈ వాసన వేరే లెవెల్లోకి మారిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా కలుపుతుంటే కూరలో బాగా మిక్స్ అవుతుంది. రసం మొత్తం లోపలి దాకా చేరుతుంది. కూర ఉడికేలోపు ఎండు కొబ్బరి ముక్క తీసుకొని దానిని మంటలో వేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న ఎండు కొబ్బరి ముక్కను దంచుకొని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు దంచిన కొబ్బరి పొడి కూరలో వేసుకుందాం. ఈ స్టెప్ చిన్నదే, కానీ కూరలో వేసిన వెంటనే రుచి, వాసన, గ్రేవీ అన్ని కొత్త లెవెల్కి వెళ్తాయి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు కూర మెల్లగా ఉడుకుతూ అసలు రుచి బయటికి వస్తుంది. ఇలాంటి టైంలోనే కూరకి కావలసిన ఒక స్పెషల్ టచ్ రెడీ చేయాలి. 8 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచుకోవాలి. వీటి వాసన కూరలో పడితే టేస్ట్ ఒక్కసారిగా లెవెల్ మారిపోతుంది. ఇంకా కొద్దిసేపట్లో ఈ దంచిన మిశ్రమం కూరలో పడితే మట్టి పాత్రలో వంట పండగలా మారిపోతుంది. ఇప్పుడు మనం దంచిన లవంగాలు, వెల్లుల్లి మిశ్రమం కూరలో వేసుకుందాం. రుచిని మార్చే పవర్ ఇందులో ఉంది. ఇప్పుడు 4 పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇది కూరకు ఫ్రెష్ టచ్ ఇస్తుంది. ఇప్పుడు కూరను నెమ్మదిగా కలుపుతుంటే లవంగాలు, వెల్లుల్లి మిశ్రమం, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని ఒకటి స్టేజ్లో కలిసి నాటుకోడి శనగల కూరకి పర్ఫెక్ట్ ఫ్లేవర్ని ఇస్తాయి. చూడండి ఈ వాసన. మట్టి పాత్రలో కూర, మధ్యలో రసం, అసలు ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇదే నిజమైన నాటుకోడి శనగల కూర. రుచి, సువాసన, గ్రేవీ అన్ని మట్టి పాత్రలోనే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇదే అసలు తెలంగాణ విలేజ్ వంట మజా. ఇప్పుడు కూర సర్వ్ చేసుకోవడానికి రెడీ. అంతే ఫ్రెండ్స్, ఇదే సంక్రాంతి పండుగకి మా ఇంట్లో వండిన తెలంగాణ స్పెషల్ నాటుకోడి శనగల కర్రీ. మట్టి పాత్రలో మంట మీద నెమ్మదిగా వండిన కూర.
నాటుకోడి రసం, శనగల పౌష్టికత, ధనియాల వాసన, ఎండు కొబ్బరి టచ్ అన్ని ఒక్కొక్క లేయర్లా కలిసిపోయాయి. ఈ కూరలో ప్రతి ముక్కలో పండుగ వాసన ఉంది, పల్లెటూరి రుచి ఉంది, ఇంటి ఆత్మీయత ఉంది. సంక్రాంతి అంటేనే కొత్త పంట, ఇంటి వంట, కుటుంబం అంతా చుట్టూ కూర్చొని ఒకటిగా తినే ఆనందం. అదే ఫీల్ ఈ నాటుకోడి శనగల కర్రీలో కనిపిస్తుంది. ఇది కేవలం కూర కాదు, ఇది మన తెలంగాణ పండగ సంస్కృతి. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా ఇలాంటి ఊరి వంట ట్రై చేయండి, పండగ మరింత రుచిగా మారుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో రుచితో మరొక వీడియోలో కలుద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్.